ముందుగా బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, తిరగమో దినుసులు వేసుకోండి, కాగనివ్వండి. తిరగమూత కాగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి, కలయబెట్టుకోండి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత పచ్చి అరటికాయల్ని ఇలా ఉడకపెట్టుకోండి, తోలు తీసుకోండి. ఇలా తోలు తీసుకోండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి, సరిపడినంత పెట్టుకోండి. ఇప్పుడు వేగింది కదండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకుని వేసుకోండి, కచ్చాపిచ్చిగా చేసుకుని వేసుకోండి. కారం సరిపడినంత వేసుకోండి. అల్లం పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కోసి ముక్కలు పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోండి, బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నారు కదండి, ఒక 5 నిమిషాలు యాగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో సర్వ్ చేసుకోండి. చూడండి, ఇలా వస్తుంది. అరటికాయ ఉడకబెట్టుకుని ఇలా ఫ్రైలాగా చేసుకోండి, బాగా వస్తుంది.